ప్రాణం ఖరీదు సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది. బట్ పునాది రాళ్ళు గురించి నేను మాట్లాడదాం అనుకుంటే, దానిలో ఆయన జగన్మోహిని సినిమాలో హీరో ఉన్నారు కదా, నరసింహరాజు గారు, ఆయన హీరో. ఈయన వన్ ఆఫ్ ద హీరోస్. దానిలో టైటిల్స్ వచ్చేటప్పుడు చూస్తే ఏంటంటే, స్ట్రేంజ్ థింగ్, చిరంజీవి అన్నది 7th స్లైడ్ లో పడుతుంది అనమాట టైటిల్. నరసింహరాజు గారు, ఆ హీరోయిన్ పేరు కవిత గారిది, ఆ జయమాలిని గారిది, గోకిన రామారావు గారు అని ఉంటారు. ఆయన విలన్ క్యారెక్టర్స్ చేశారు. ఆయన తర్వాత 6th స్లైడ్, ఇంకో 7th స్లైడ్ చిరంజీవి అన్నది ఒక 5-6 ఆర్టిస్టులతో పాటు కలిపి పడుతుంది. సో ప్రాణం ఖరీదు సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది. దానిలో కూడా ఐ థింక్ 3rd or 4th నూతన నటులు అని చెప్పేసి రేష్మా రాయ్ అనే ఆవిడ అన్నయ్యకి జోడీగా చేశారనమాట. సో అలా పడింది స్లైడ్. ఆయన సెకండ్ ఫిల్మ్ వచ్చేసి మన ఊరి పాండవులు, కృష్ణరాజు గారి బ్యానర్. సో అందులో కూడా ఆయనది 2nd or 3rd పడుతుంది అనమాట స్లైడ్. అందులో కూడా ఆయన వన్ ఆఫ్ ద హీరోస్. మెయిన్ లీడ్ కృష్ణరాజు గారు, గెస్ట్ అంటే స్పెషల్ అపియరెన్స్. మురళీమోహన్ గారు ఫస్ట్ హీరో. అదే మన ఊరి పాండవులు అంటే పాండవులు కదా, కృష్ణరాజు గారు కృష్ణుడిలాగా, మురళీమోహన్ గారు ఏమో ధర్మరాజు, ప్రసాద్ బాబు గారు ఏమో భీముడు, ఈయనేమో అర్జునుడు. అంటే అది ఎలా యూనివర్స్ ఎట్లా చూస్ చేసుకుంటుంది చూడండి ఆయన్ని. ఆయన ఫోకస్ ఎప్పుడో పక్షి కన్ను చూసే అర్జునుడి లాగా చాలా స్ట్రాంగ్ ఫోకస్ ఉంటుంది ఆయన. సో అలాగే ఆయనకి పాండవ మధ్యముడు లాగా అర్జునుడి క్యారెక్టర్ వచ్చింది దానిలో కూడా. వెరీ గుడ్.